లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యం మీద చాలా మంది ఆందోళన చెందుతున్నారమ్మా. ఆరోగ్యం ఎక్కువ దాని మీద వస్తున్నాయా మీకు బాగా? దరఖాస్తు? ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పని వారు స్కీమ్ లాంచ్ చేయడం, ఆ రోజు నుంచి అది నిరంతరం అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. గతంలో 2014 నుంచి 19 వరకు కొంత దాన్ని పక్కన పడేసినా కానీ మళ్ళీ 19 జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు కూడా పొడిగించడం, అన్ని వైద్యాలను దాంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఈరోజు వస్తున్న వ్యాధులకి ఆరోగ్యశ్రీ లేకపోతే కనుక ఎవరు వైద్యం చేయించుకోలేని పరిస్థితి. దాంట్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరోగ్యశ్రీలో బిల్స్ సరిగ్గా చెల్లించకపోవడం, సరైన రీతిలో ఆరోగ్యశ్రీని అమలు చేయకపోవడంలో పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది. దాంట్లో ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వేల మందికి వైద్యం చేయించారు. ఆ వైద్యం ఈరోజు దూరమయ్యే పరిస్థితి. వైద్యం లేక అనేక మంది డబ్బులు లేక ఇబ్బంది పడిపోయి కేవలం ఏం చేస్తారంటే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా జనసేన కూటమి నాయకుల వరకే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పని వాళ్ళకి వైద్యం చేస్తారు తప్ప ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నీరుగార్చేశారు. అదేవిధంగా విద్య, చదువుకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పని పెద్ద చదువులకి ఆయన పూర్తిగా కూడా ఆ రోజు భరోసా కల్పిస్తే అది 2014 నుంచి 19 అంతవరకు సరిగ్గా చంద్రబాబు పరిపాలించినప్పుడు కూడా 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మెరుగుపరిచి ఫీజు రింబర్స్మెంట్తో పాటు అమ్మఒడి అని చెప్పని పిల్లలకి చదువులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కానివ్వండి, ఇవన్నీ చేపట్టి పిల్లలకి విద్యలో చాలా చక్కటి అవకాశాలు కల్పించినాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ని నిర్లక్ష్యం చేస్తుంది. తల్లికి వందనం అని చెప్పి చెప్పడమే తప్ప ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తామని చెప్పని మోసం చేశారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదు. ఫీజు రింబర్స్మెంట్ ఈ రోజు కూడా కాలేజీల్లో గవర్నమెంట్ డబ్బు కట్టకపోవడం వల్ల సర్టిఫికెట్స్ రానోళ్ళు కానీ ఎగ్జామ్స్కి వెళ్ళలేని వాళ్ళు కానీ అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు చూస్తున్నాం. ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వం అనేది తోడు అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వంతో ఎటువంటి సహాయం లేదని చెప్పని ఈరోజు ప్రజలు బాధ పరిస్థితి ఈరోజు బయట మన కాన్స్టిట్యుయెన్సీలో కనబడుతుందమ్మా. రైట్, కమింగ్ టు ద పాయింట్, గత వారం మీ పార్టీ అధినేత చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ సార్ చాలా చాలా ట్రోలింగ్కి గురైన అంశం. దాదాపు ఒక 3 రోజుల పాటు మీరు ఎదుర్కోలేనంత ట్రోలింగ్ ఆ వర్డ్ పైన మీరు పార్టీ నేతలంతా ఫేస్ చేస్తున్న పరిస్థితి. అసలు ఎలా క్లెయిమ్ చేస్తారు? ఎందుకనంటే మీరు విజయవాడ నడిబొడ్డునున్నారు. ఒకవైపు అమరావతికి సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొని ఇదే మా పర్మనెంట్ క్యాపిటల్ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది ఆర్భాటంగా. సిఆర్డీ అని వాళ్ళు ప్రకటించి దాని మీద మేము పనిచేస్తున్నామని చెప్పిన తర్వాత వాటి పరిధులను పెంచాలని చెప్పి మావిగన్ కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడతారు. వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి జనాలకి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆ రోజు పారాసెటమాల్ వేసుకుంటే కానీ పారాసెటమాల్ వేసుకోవడం తప్ప దాన్ని వేరే వైద్యం లేదని చెప్పన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఇదే ట్రోల్ చేశారు. మీరు కూడా చూసుంటారు కూడా, ఇదే ట్రోల్ చేశారు. కానీ అది వాస్తవమైంది కదా ఆ రోజు. ఈరోజు కూడా మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఇప్పటి తరాలలో కూడా రాజధాని అందుబాటులో ఉండాలి, ఇప్పటి ప్రజలు కూడా చూడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని ఇవన్నీ కలిపే విధంగా ఏదైతే హైవే 110 కిలోమీటర్ స్ట్రెచ్ ఉందో ఆ స్ట్రెచ్లో కనుక మీరు చేయగలిగితే, ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ అనేది చాలా ఎప్పటి నుంచో ప్రజల కోరిక, మచిలీపట్నం పోర్ట్ కావాలనేది. ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభించడం దాదాపు పూర్తయ్యే పరిస్థితిలో ఉంది ఆ పోర్టు. ఆ పోర్టును తీసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసి, అదేవిధంగా విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ ఏదో ఉందో దాన్ని అభివృద్ధి చేసి, అదేవిధంగా గుంటూరులో మిర్చి యార్డులు కావచ్చు, అదేవిధంగా వ్యాపార వ్యవస్థలు కావచ్చు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మనం వాళ్ళకి భరోసా ఇచ్చి ఒక తక్కువ అమౌంట్తో కొంచెం వీటిని అభివృద్ధి చేయగలిగితే కనుక రాజధాని అనేది ఇప్పటికే మనకి చేతికి వస్తుంది. మనం కూడా మన తరాలు కూడా చూడొచ్చు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పని లేదు, వీటికి లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పని లేదు. ఓన్లీ కేవలం ఇప్పుడు అమరావతి అని చెప్పని రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్, కరెంట్ వైరు, వీటికి చిన్న మౌలిక సదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, 2 లక్షలు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలుగుతుందా? అంత ఆర్థిక పరిస్థితి మన దగ్గర బాగున్నదా
అని చెప్పి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ వేరే విధంగా చెప్పలేదే. ఆయన చెప్పిన దాంట్లో ఎవరైనా తప్పు ఉంటే కనుక ఆర్గ్యుమెంట్కి మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళతో ఎవరైనా సరే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నష్టం ఏముందమ్మా? గుంటూరు ఇప్పుడు మీకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఎందుకు మంగళగిరిలో పెట్టారు? అమరావతిలో పెట్టచ్చు కదా. ఎయిమ్స్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు 2014 ఆయన కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎయిమ్స్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరి శాంక్షన్ అయినప్పుడు మంగళగిరిలో ఎందుకు పెట్టారు? అది అంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పని, ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టాలని చెప్పని, అంతే తప్ప అమరావతిలో ఎయిమ్స్ హాస్పిటల్ పెడితే వెళ్ళేవాళ్ళే ఉండరు. అందుకని మనం కూడా ప్రాక్టికాలిటీ ఆలోచించకుండా మేము అధికారంలోకి వస్తే మేము మార్చుకోలేమా అనే క్రమంలో మీ పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చర్చకు వచ్చాయి. ఎందుకనంటే ఇప్పుడు చట్టబద్ధత అనే అంశం పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతు లేకుండా మావిగన్ ప్రపోజల్ అనేది సక్సెస్ అవుతుందని భావించాలంటే మీ ధైర్యం ఏంటి? ఒకటమ్మా, ఈరోజు అమరావతికి కేంద్రం ఏం సపరేట్గా నిధులు ఇచ్చింది? ఏమన్నా అమరావతికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాళ్ళదే కదా కేంద్రంలో ఉంది, దానికి ప్రత్యేకంగా నిధులు ఏమైనా తేగలిగారా? కేంద్రం నుంచి ఏమైనా మద్దతు ఉంది? ఇక్కడికి ఏమన్నా అప్పులు తీసుకొస్తారు తప్ప మీరు ఏది శాంక్షన్లు తీసుకురావట్లేదు, డబ్బులు తీసుకురావట్లేదు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 4,000 తగ్గింపు, గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు.